అందరికీ నమస్కారం. నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంతోషకరమైన వార్త ఏదైనా ఉందంటే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని పునరుద్ధరణ చేయడం కేంద్ర ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరమైన విషయం. నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోని పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని అయితేనేమి, తెలుగుదేశం పార్టీని అయితే అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జిల్లాలో దాదాపు 1969 సంవత్సరంలో మొదలైనటువంటి ఆర్డిటి సేవలు ఇప్పటి వరకు ఎనలేని సేవలు ఈ జిల్లాకు అందించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజల కుటుంబానికి సంబంధించిన విద్యార్థుల విద్య కోసం, పేద ప్రజల యొక్క వైద్యం కోసం, వారి సామాజిక ఎదుగుదల కోసం, సంక్షేమం కోసం గ్రామాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందినట్టు భావించినటువంటి ఆర్డిటి సంస్థ 1969 నుంచి ఇప్పటిదాకా చేస్తున్నటువంటి సేవలను ఈ FCRA పునరుద్ధరణ జరగకపోతే ఏమైపోతుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అని చెప్పి అందరూ ఆలోచించే సమయంలో కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి చొరవతో, చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన స్థానంతో, అమిత్ షా గారి సహకారంతో, మోడీ గారి దీవెనలతో ఈరోజు FCRA పునరుద్ధరణ జరిగి ఆర్డిటి సేవలు మరొక్కసారి మన జిల్లాలో కొనసాగే విధంగా నిన్న ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. నారా లోకేష్ బాబు గారి ఎన్నికల సమయంలో తను పాదయాత్ర చేస్తూ, యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆర్డిటి యొక్క సేవలను ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలోనూ తను చూడడం జరిగింది. గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ అధికారంలో అన్ని సమయాల్లో కూడా చంద్రబాబు గారు ఎంతో చేదోడుగా ఆర్డిటి సంస్థకు నిలిచారు. ఎందుకంటే ఎంతో సేవాభావంతో మొదలుపెట్టినటువంటి ఆర్డిటి సేవలు ఎల్లప్పుడూ ఈ జిల్లాలో కొనసాగాలి, పేద ప్రజలకు ప్రభుత్వంతో పాటు ఆర్డిటితోనే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత అధికారంలో ఉన్న అన్ని సమయాలను కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో సత్యసాయిబాబు గారి సేవలు అయితేనేమి, ఆర్డిటి సంస్థ సేవలు అయితేనేమి ఎల్లవేళ ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. నేను ఘంటాపరంగా చెప్పదలుచుకున్నాను. FCRA పునరుద్ధరణ విషయంలో కళ్యాణ్ దుర్గానికి నారా లోకేష్ బాబు గారు కనకదాస్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సమయంలో ఒకే ఒక్క మాట అన్నాడు, FCRA పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత నాది, చేపించి తీరుతానని చెప్పి వెళ్ళడం జరిగింది. అదే మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అష్టదానాలతో తనకి ముక్త కంఠంతో ప్రతి ఒక్క మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ FCRA పునరుద్ధరణకు సహకరించినటువంటి మరీ ముఖ్యంగా అమిత్ షా గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, వాళ్ళందరికీ ఈ జిల్లా ప్రజల తరఫున, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల రాజకీయ పార్టీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తెలియజేసిన సందర్భంలో ఈ జిల్లాలో ఏర్పడినటువంటి ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడే విధంగా FCRA పునరుద్ధరణ కోసం కళ్యాణ్ దుర్గం స్థానిక శాసనసభ్యులు అమలేని చంద్రబాబు గారు కంకణం కట్టుకుని తోటి ఎమ్మెల్యేలు పటాల సుందరం గారు అయితేనేమి, కాళ శ్రీనివాస్ గారు అయితేనేమి, దగ్గుపాటి ప్రసాద్ గారు అయితేనేమి, MS రాజు గారు అయితేనేమి, వీళ్ళందరినీ కలుపుకుని ఎన్నో పర్యాయాలు మన అమరావతి రాజధానికి వెళ్లి మంత్రి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలిసి ఈ పునరుద్ధరణ విషయం పైన ఎన్నో రకాలుగా చర్చించి ఎలాగైనా సరే ఆర్డిటిని పునరుద్ధరణ చేయాలి, FCRAని పునరుద్ధరణ చేస్తేనే ఆర్డిటి సేవలు కొనసాగితేనే మా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది, ఈ జిల్లాకి న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీకి సైతం వెళ్లి అమలేని చంద్రబాబు గారు అమిత్ షా గారితో లాస్ట్ ఆగస్ట్ లో లెటర్ రాస్తే తర్వాత అక్టోబర్ లో దానిపైన రిప్లై ఇవ్వడం కూడా అమిత్ షా గారు మనం గమనించినట్లయితే ఈ రోజు వీరు చేసిన ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి మా ఎమ్మెల్యే అమలేని ప్రత్యేకమైన ధన్యవాదాలు కళ్యాణ నియోజకవర్గం తరఫున. అదేవిధంగా ఈ విషయంలో పోరాడినటువంటి పటేల సొంతమ్మ గారికి, కాలువ శ్రీనివాస్ అన్న గారికి, MS రాజు గారికి, దగ్గుపాటి ప్రసాద్ గారికి మరియు ఇతర నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్డిటి సంస్థ యొక్క సేవలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 1969 నుండి మొదలైనటువంటి ఆర్డిటి సేవలు ఏదో స్పెయిన్ దేశం నుండి ఈ రాష్ట్రానికి వచ్చి, ఈ జిల్లాకు వచ్చి అప్పట్లో కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు వచ్చి సైకిల్ పై ఊరు తిరుగుతూ ప్రజల యొక్క ఇబ్బందులను, వారు పడుతున్నటువంటి అనేక సమస్యలను గమనించిన తర్వాత
మొట్టమొదటిసారిగా ఈ రోజు మేము అదృష్టవంతులుగా కళ్యాణదుర్గ వాసులు చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా కుందిర్పి ప్రాంతంలో తన సేవలను మొదలుపెట్టినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారికి, దేవుడు లాంటి విన్సెంట్ ఫెర్రర్ గారికి ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ అతనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జోహార్లు తెలియజేస్తున్నాను. ఒక దళితులే కాకుండా బడుగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి ఇళ్లలో విద్య, వైద్యం, సంక్షేమం కోసం పాటుపడినటువంటి ఈ సంస్థకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంతో ప్యారలల్ గా పనిచేస్తూ పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడిన ఈ సంస్థను మనము ప్రజా సేవకులుగా, రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నటువంటి నాలాంటి వారు ఎంతో మంది కూడా వాళ్ళని అభినందించి వాళ్ళకి విరదంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిలబడుతున్నాం. ఎన్ని రోజులు మా ఊపిరినంత వరకు కూడా ఇలాంటి సంస్థకు వెన్నంటే ఉంటాం. అలాంటి విన్సెంట్ ఫెర్రర్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ మా ప్రాంతంలో ఒక దేవాలయం దాదాపు 20 లక్షల పైసలకు ఖర్చుతో దాదాపు 10 సంవత్సరాల కిందే దేవాలయం నిర్మించాలంటే ఆయన సేవలు ఏ విధంగా ఈ ప్రాంతంలో కొనసాగాయని చెప్పి కూడా మనం మరొకసారి గుర్తు చేస్తున్నాను. విన్సెంట్ ఫెర్రర్ గారి సేవలు తదనంతరం మాంచు ఫెర్రర్ గారు అదే సేవలను కొనసాగిస్తూ, ఎందుకు మనం ఇక్కడ చూస్తున్నాం ఆర్డిటి హాస్పిటల్, ఇక్కడికి దాదాపు ఈ జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి వచ్చి కానుపులు ప్రెగ్నెన్సీ లేడీస్ ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి మనం అంతా కళ్ళారు చూస్తున్నాం. ఎందుకు నేనే ఒక బాధ్యునిగా ఆర్డిటిలో అనేక సేవలు నేను పొందాను. ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో అత్యవసర సమయంలో వైద్యం అందాలంటే ఆర్డిటి తప్ప వేరే ప్రాంతానికి గుర్తురాదు. మేము కళ్ళారా ఎన్నో సేవలు చూసాం. అది చిన్న వయసులో నేను కూడా ఆర్డిటి స్కూల్కి వెళ్ళి అప్పట్లోనే హెల్తీ ఫుడ్, రాగి సంగటి, పల్లీల చట్నీ, రాగి సాగు వంటి హెల్తీ విషయంలో ఆ రోజుల్లోనే దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఆర్డిటి వారు ఇలాంటి సేవలు మొదలుపెట్టి ఈ రోజు బడుగు బలహీన వర్గాల దళితులే కాకుండా హార్టికల్చర్ ద్వారా ఈ జిల్లాలని వర్షం లేని ప్రాంతంగా కాకుండా వర్షపు ప్రాంతంగా తయారు ఉద్దేశంతో హార్టికల్చర్ డెవలప్ చేస్తూ అనేక మంది రైతులకు ఉచిత సబ్సిడీ డ్రిప్పులు అయితేనేమి, మొక్కలు అయితేనేమి పంపిణీ చేయడంలో అయితేనేమి, చెక్ డ్యాములు నిర్మించడంలో అయితేనేమి, నీటి యొక్క విలువను తెలియజేస్తూ నీటిని ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రోగ్రాంలు అనేకమైనటువంటి ప్రోగ్రాంలు చేస్తున్న ఈ ఆర్డిటి సంస్థ అన్ని వర్గాల ప్రజలకు, దళితులు, ఎస్టీలు, బడుగులు కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తుండడం చాలా హర్షించిన విషయం. అదేవిధంగా క్రీడల్ని ప్రోత్సహిస్తూ మాంచు ఫెర్రర్ గారు ఈ రోజు జిల్లాకి పేరుగాంచే విధంగా ఆర్డిటి స్టేడియం నిర్వహించి రాష్ట్రంలో కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఆటగాళ్ళని ఈ జిల్లాకు పిలిపించి హాకీ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, వాలీబాల్ అయితే ప్రతి ఒక్క క్రీడా రంగంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ అనేక మందిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి సంస్థ ఈ ఆర్డిటి సంస్థను కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి ఈ సేవలను మరెవరు చేయలేరని చెప్పి కూడా నేను ఘంటాపథంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మాంచు ఫెర్రర్ సార్ గారు ఈ సేవల్ని కొనసాగిస్తూ ఎల్లవెల్లలా మీ వెన్నంటి మేమంతా కూడా నడుస్తాము. మీరు చేస్తున్న సేవని మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే కల్లారా చూస్తున్నాం, మాటలు కాదు కల్లారా చూస్తున్నాం. ఆర్డిటి సేవలు ఈ జిల్లాకే పరిమితం కాకుండా పక్క జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో సైతం మీ సేవలు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో ఆర్డిటి సంస్థ చేసిన సేవలు ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటే అసలు వర్ణించలేను. ఆ టైంలో నువ్వు ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద రికమెండేషన్ అయినా హాస్పిటల్లో బెడ్ దొరికితే చాలరా ప్రాణం వెళ్ళిపోతుంది అనే సమయంలో ఆర్డిటి సంస్థ మాంచు ఫెర్రర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి పేద ప్రజల కోసం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ రోజు కరోనా సమయంలో వారు చేసిన సేవలు అమోఘం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను. నా కుటుంబ సభ్యులను దాదాపు 5 నుంచి 6 మందిని బత్తలపల్లి దగ్గర ఉన్న హాస్పిటల్లో బెడ్ దొరకకునే సమయంలో పట్టాల గారి సహకారంతో మన మాంచు ఫెర్రర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి సీనా అనే తన ఆత్మీయ మిత్రుడికి తెలియజెప్పి దాని ద్వారా నాకు 6 మందికి ఒకేసారి బెడ్లు అందించి ఆ రోజు మా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. అలాంటి వారు ఎంతో మందికి, వేలాది మందికి ఆ రోజు సరైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన సంస్థ ఈ ఆర్డిటి సంస్థ. కల్లారా చూస్తున్నాం ఈ సేవల్ని. ఒక రాజకీయ నాయకునిగా, సేవావంత రాజకీయాలకు వచ్చిన ఒక యువకునిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవలు మా జిల్లాలో ఎల్లవేళ కొనసాగాలి. పేద ప్రజలకి మీ ద్వారానే న్యాయం జరుగుతుంది. మీరు చేపట్టినటువంటి గృహ పథకం అయితేనేమి, వైద్యానికి సంబంధించిన అయితేనేమి, విద్యకు అయితేనేమి, ఎంతో మంది ఉన్నతమైన విద్యను అభినందించాలంటే మీరు సహకరించిన ప్రతి సంవత్సరం మీరు సహకరిస్తున్నటువంటి సేవలు మేము చూశాం. దాదాపు 100,000 మంది విద్యార్థులు మీరు ఫీజులు కడుతూ పేద విద్యార్థులకు మెరుగైన విద్యార్థుల కోసం మీరు చేస్తున్నటువంటి ఖర్చు,
వైద్యం కోసం మీరు చేసినటువంటి ఖర్చు, పేద ప్రజలకు కట్టించినటువంటి ఇల్లు అయితేనేమి, అనేక విధాలుగా మీరు చేసినటువంటి సంక్షేమం, ఇంకా అనేక సంక్షేమాలు కొనసాగితే ఈ జిల్లా కరువు ప్రాంతం నుంచి బయటపడేదానికి ప్రభుత్వంతో పాటు మీ వంతు 50% ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. పేద ప్రజల ఆరాధ్య దైవంగా భావించే విన్సెంట్ ఫెర్రర్ గారికి ప్రత్యేకమైనటువంటి జోహార్లు తెలియజేస్తున్నాను. మంచు ఫెర్రర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పుడు నేను ఎక్కడ కలిసినా మిమ్మల్ని హీరోగా భావిస్తుంటాను. నేను సార్ మీరు నాకు హీరో సార్ అని చెప్తుంటే మీరు కూడా నవ్వుతూ నన్ను స్వీకరించారు. ఎందుకంటే మీరు చేస్తున్న సేవలను చూస్తే మీరు వన్ ఆఫ్ ది రియల్ హీరో నేను ఘంటాపదంగా తెలియజేస్తూ, ఒక తెలుగు యువత నాయకునిగా, ఒక యువత బాధ్యత గల యువకునిగా నా వంతుగా మీకు ఎల్లవెల్ల మద్దతుంటాను తెలియజేస్తూ, ఈ ఇప్పుడున్న FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పునరుద్ధరణ కోసం సహకరించినటువంటి ముఖ్య భూమికి వచ్చినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి, కూటమి ప్రభుత్వం మోడీ గారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.